నంద్యాల జిల్లా ఆత్మకూరు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కొత్తపల్లి పోలీసుల సమక్షంలో ఆత్మకూరు కోర్టుకు తరలించారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేసి రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. 2016 మే 31న సంగమేశ్వరం వద్ద సిద్ధాపురం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టిన అంశంలో బొజ్జ దశరథ రామిరెడ్డిపై కేసు నమోదైంది. అనంతరం 7 సంవత్సరాలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. రాయలసీమ సాగునీటి కోసం అరెస్టుకు సిద్ధమే, జైల్లో ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేదే లేదు అని బొజ్జ తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కొత్తపల్లి పోలీసుల సమక్షంలో ఆత్మకూరు కోర్టుకు తరలించారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేసి రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. థ్యాంక్ యూ స్వప్న. సాగునీటి సాధన అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డిని కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 మే 1వ తేదీన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి రైతు సంఘాలతో కలిపి బొజ్జ దశరథ రామిరెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది. అప్పుడు పోలీసులు కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కోర్టు నుంచి బొజ్జ దశరథ రామిరెడ్డికి సమన్లు కూడా అందించడం కూడా జరుగుతుంది. దీనిలకు రెస్పాండ్ కాకపోవడంతోనే ఈ రోజు అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే బొజ్జ దశరథ రామిరెడ్డిని నంద్యాలలో తన నివాసంలో ఉండగా కొత్తపల్లి పోలీసులు ఈ రోజు 12 గంటల సమయంలో అరెస్ట్ చేసి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 10 రోజుల రిమాండ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే బొజ్జ దశరథ రామిరెడ్డిని కోర్టు నుంచి నందికొట్కూరు సబ్ జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో సాగునీటి సాధన సమితి రైతులు అదేవిధంగా ఈ సాగునీటి సాధన సమితి రాయలసీమకు సంబంధించిన నేతలు కూడా పోలీసు వాహనాన్ని కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇంత వాగ్వివాదం నెలకొంది. సిపిఎం నేతలు కూడా తాగునీరు అడిగితే అరెస్ట్ చేస్తారా, రిమాండ్ చెప్తారా అని చెప్పేసి కూడా పోలీసులతో వాదించడం కూడా జరిగింది. పోలీసులు అతి కష్టం పైన వారిని తప్పించి బొజ్జ దశరథ రామిరెడ్డిని నందికొట్కూరు సబ్ జైల్లో కూడా ఉంచడం కూడా జరిగింది. అయితే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం సాగునీటి సాధన సమితి అధ్యక్షులను అరెస్టు చేయడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. థాంక్యూ మధు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళ నీళ్లు తెచ్చుకొని వాళ్ళ తిండి తెచ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన జరిగింది. అయితే ప్రభుత్వాలకు ఇంతమంది జనం, ఒక చైతన్య రహిత్యమైన రాయలసీమలో ఇంతమంది జనం రావడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఒక నిర్లక్ష్యం చేసిన ప్రాంతం అని చెప్పి దాన్ని అనగదొక్కడానికి ప్రజల ఆస్తులను కూడా ధ్వంసం చేసిన అధికారులు రోడ్లను ధ్వంసం చేస్తే మీరంతా విట్నెస్ దానికి. ఆ రోడ్లంతా కూడా ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లను మళ్ళీ నిర్మించుకొని ఆ గుంతలను పూడ్చుకొని అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆ ఉద్యమం జరిగింది. దాదాపు 30,000 మంది వస్తే ఒక 100 మంది పోలీసులు ఉన్న సందర్భంలో అత్యంత శాంతియుతంగా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా జరిగిన కార్యక్రమం. అదేవిధంగా మేము ఈ 12 సంవత్సరాల కార్యక్రమంలో ఎక్కడ కూడా అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా ఆ మహాత్మా గాంధీ స్ఫూర్తితో శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలోనే అదే స్ఫూర్తిని ఆ కార్యక్రమం చేశాం. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళ నీళ్లు తెచ్చుకొని వాళ్ళ తిండి తెచ్చుకొని